ప్రపంచంలో సుమారు 1300 మత గ్రంథాలు ఉన్నాయి. ఎన్నో లక్షల మత సాహిత్యాలు అనునిమిత్యం రచింపబడుతూనే ఉన్నాయి. కానీ అన్నిటికీ లేని గొప్పతనం బైబిల్కు మాత్రమే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ప్రపంచంలో బైబిల్ ముందు ఏది సాటి రాదు, బైబిల్కి ఏది సాటి కాదు. అంత గొప్ప జ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. దేదీప్యమానమైన దివ్య గ్రంథం, శాస్త్రానికి అంతు చిక్కని మహాజ్ఞాన గ్రంథం అంటే బైబిల్కున్న ప్రామాణిక రుజువులు మరే గ్రంథానికి. బైబిల్కు ఉన్నటువంటి శాస్త్రీయ రుజువులు, హిస్టారికల్ ఎవిడెన్స్ మరే గ్రంథానికి లేవు. ఇది నిజం. బైబిల్కు ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాలు, సైంటిఫికల్ ఎవిడెన్స్ మరే పుస్తకానికి లేవు. ఇది నేను గర్వంగా మాట్లాడుతున్నటువంటి మాట. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని విందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, ముల్లోకాలను కలగజేసి మనిషికి కావలసిన ఈ భూమండలం మీద ఉన్న ప్రతి వాటిని కలుగజేసి మా ఆకలి తీస్తూ మా బ్రతుకులకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తూ జీవంతో ఇంకా నిలబెట్టిన మా ప్రియా పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ పాద పద్మములకు మా శిరస్సు వంచి ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ఈ 2 రోజుల సభలో భాగంగా ఈ 2వ రోజు మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోవడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మీ మనస్సును అర్థం చేసుకోవడానికి, మీ గుండెలలో దాగి ఉన్న ఆలోచన మేము గ్రహించడానికి మాకు కావలసిన వివేకమును బుద్ధిని అనుగ్రహించి నడిపించుమని వినయున్నటువంటి మీ పిల్లలను చక్కగా సాత్వికముతో విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా మీ మాటను మీ మాటగా స్వీకరించే మంచి మనస్సును మీ బిడ్డలకు అనుగ్రహించుమని చెప్పనయున్న నాకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ కృపలో దీనదాసుడైన నన్ను వాడుకోమని మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 2 రోజుల సభకు, మరి 2వ రోజు ముగింపు సభకు విచ్చేసి ఉన్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ, దేవుని పిల్లలైన మీ అందరికీ, అలానే ముఖ్య వాక్యోపదేశకులు కింగ్ సీను గారికి, అలానే దైవ సేవకులకు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ మొదటి పలుకులుగా, తొలి పలుకులుగా నేటికి మరి అన్నయ్య వారు ఇచ్చినటువంటి అంశం దేవ ప్రేమికులకు దాచబడినటువంటి మీలు, దేవుణ్ణి ప్రేమించే వారికి దాచబడిన మీలు, దైవ ప్రేమికులకు దాచబడిన మీలు అన్న అంశాన్ని అన్నయ్య వారు తెలియజేస్తారు. దానికంటే ముందు దానికి సంబంధించినటువంటి కొంత భాగాన్ని మాత్రమే, దైవ ప్రేమికులు ఎలా ఉండాలో, వారి కొరకు దాచబడిన మీలేంటో, వారు దేవుణ్ణి ఏ రకంగా ప్రేమిస్తున్నారో కొన్ని నిమిషాలు వినే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కనుక వింటున్నటువంటి మీరందరూ కూడా శ్రద్ధగా చక్కగా మనసులో ఏది ఉంచుకోకుండా వాక్యాన్ని వాక్యంగా వినే ప్రయత్నం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది నా మాటలు కాదు, నేను మాట్లాడి వెళ్ళిపోవచ్చు, అన్నయ్య వారు మాట్లాడి వెళ్ళిపోతారు, ఎవరైనా మాట్లాడి వెళ్ళిపోతారు. మంచిని స్వీకరించడం అన్నది ప్రతి వ్యక్తి మీదకి, లేదా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, ఆలోచన. ఆ మంచిని స్వీకరించే మంచి మనసు అందరికీ ఉండాలి. ఎవరికైతే వాక్యాన్ని స్వీకరించే మనసు లేదనుకోండి, వారు ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు, ఇక్కడ కూర్చొని ప్రయోజనం లేదు, ఏ పని చేసినా అది నిష్ప్రయోజనం. వాక్యాన్ని వాక్యంగా వినేవాళ్ళు మాత్రమే
ఆత్మీయంగా బలపడతారు, వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. వారు పడ్డ ఈ ప్రయాసకు, ఈ 2 రోజుల సభకు వారు పడ్డ ప్రయాసకు ప్రతిఫలం వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ఆ వాక్యపు సారాంశాన్ని మనం గ్రహించి మన బ్రతుకులలో చూపెట్టడమే. కనుక ఆ ప్రయత్నమే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. కనుక ఆ ప్రయత్నం చేస్తారని, అలాంటి మంచి సహృదయంతో మీరందరూ వాక్యం వింటారని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఆరిన నేల మీద అమెరికా నుంచి అలాస్కా వరకు కానివ్వండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కానివ్వండి, ప్రతి మనిషికి దేవుడు అన్నిటినీ అందరికీ సమానంగా ఇచ్చాడు. అది ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, ఏ వర్గమైనా కానివ్వండి, ఏ జాతి అయినా కానివ్వండి. మనం ఈ సృష్టిని గమనిస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ పంచభూతాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫలానా వర్గం వారికి ఇది అని దేవుడు చేయలేదు, ఫలానా జాతి వారికి ఇది అని ప్రత్యేకించి చేయలేదు. మనం కూర్చున్న నేల అందరికీ సమానంగా దేవుడు ఇచ్చాడు. మనం అనుభవిస్తున్నటువంటి ఈ గాలి అందరికీ సమానమే. ప్రతి ఉదయం ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అందరికీ సమానమే. ఫలానా కులానికి సూర్యుడు అని దేవుడు చేయలేదు, ఫలానా మతానికి నేల అని దేవుడు చేయలేదు. వర్షం అందరి మీద పడుతుంది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా ప్రతి వ్యక్తి మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. మొదటిగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. బైబిల్ అనేది ఒక మత పుస్తకం కానే కాదు. బైబిల్ అనేది సమాజాన్ని ఒక ఐక్యత దిశలోను, లేదు ఒక క్షేమకరమైన దిశలోను, ఇంకా చెప్పాలంటే మానవత విలువలను పెంపొందించే ఒక మంచి పుస్తకం బైబిల్. ఈరోజు సమాజంలో మానవ విలువలు పడిపోయాయి. సమాజంలో మనిషికి మధ్య విభేదాలు, కక్షలు, కార్పణ్యాలు, పగా ప్రతీకారాల మధ్య రగిలిపోతున్నటువంటి మనుషుల మధ్య ఉన్నటువంటి ఎన్నో వైరుధ్యాలు మనం చూస్తాం సమాజంలో. ఒకసారి ఆలోచించండి. బైబిల్ బోధ అలాంటి కాదు. బైబిల్ బోధ ఏ వర్గాన్ని ఉద్దేశించి చెప్పేది కాదు, ఇది అందరిని ఉద్దేశించి చెప్పేది. అందరి శ్రేయస్సు కొరకు, మానవ శ్రేయస్సు కొరకు దేవుడు రాసిన పుస్తకమే బైబిల్. మనిషి శ్రేయస్సు కలిగి భూమి మీద బతకాలంటే, అన్నిటినీ క్షేమంగా అనుభవించడానికి, అందరూ సమానంగా జీవించడానికి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ ఆరిన నేల మీద ఏ మనిషి అయినా హాయిగా బ్రతకడానికి దారి చూపించే పుస్తకమే, లేదు మానవత్వాన్ని పెంపొందించే పుస్తకమే బైబిల్. కనుక బైబిల్ని మనం చదువుతున్నా, బైబిల్ మాటలు వింటున్నా, బైబిల్ గురించి తెలుసుకుంటున్నా, ఒకటే మన మనసులో ఉండాలి, ఇది ఫలానా వర్గానికి చెందిన పుస్తకం అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇది క్రైస్తవులకు మాత్రమే చెందింది, ఇది క్రైస్తవుల పుస్తకం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియులారా. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనం గమనిస్తే రకరకాల జాతులు ఉన్నారు, రకరకాల జాతుల వారు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. రంగును బట్టి మన దేశంలో రకరకాల సంస్కృతి కలిగినటువంటి జాతులు, తెగలు మన దేశంలోనే ఉన్నాయి. మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, నార్త్ ఇండియా అటువైపు వెళ్ళినా, సౌత్ ఇండియా ఇటువైపు వచ్చినా విభిన్న భాషలు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతుల సంస్కృతి సాంప్రదాయాలతో నిండుకున్న దేశం మన దేశం. ఈ మన దేశంలోనే కాదండి, తెలుగు మాట్లాడనివ్వండి, కన్నడ మాట్లాడనివ్వండి, హిందీ మాట్లాడనివ్వండి, బెంగాలీ మాట్లాడివ్వండి, నాగా మాట్లాడనివ్వండి, ఏ భాష అయినా కానీ, ఏ భాష మనిషినైనా కానివ్వండి, ఏ రంగు మనిషినైనా కానివ్వండి, ఏ జాతి మనిషినైనా కానివ్వండి, నిర్మించినవాడు, కలుగజేసినవాడు, సృష్టించినవాడు ఒక్కడే. అలాగే గ్రంథం 2వ అధ్యాయము
10వ వచనం చూడండి, బైబిల్ ఎలాంటి హితోపదేశాన్ని ఇస్తుందో చూడండి సమాజానికి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అన్నాడు. చూడండి ఎంతమంది చేశారట? ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రపంచ జనాభాని, మన దేశంలోనూ ఈ ఆరిన నేల మీద ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడైనా బ్రతకనివ్వండి, అందరినీ కలుగు చేసినవాడు, అందరినీ సృష్టించినవాడు, అందరినీ నిర్మించినవాడు ఒక్కడే. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు మనమంతా, ఒక తండ్రి నుంచి వచ్చిన వారం మీరంతా, మనమంతా ఒక దేవుడి నుంచి వచ్చిన వారమే. మనల్ని అందరినీ కలుగు చేసిన వాడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఒక్కటి అన్న పదం ఎంత ఉమ్మడిగా, ఐక్యతగా, ఎంత సమానకరమైనటువంటి భావాలను వ్యక్తీకరిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం ఒక్కటే అన్న ఫీలింగ్ ఒక్కసారి ఊహించుకోండి ఎంత చక్కగా ఉంటుందో. కుటుంబంలో 8 మంది, 6 మంది, 10 మంది ఉన్నప్పుడు మనమంతా ఒక్కటే అన్న భావన మనలోకి వస్తే కలిగే ఉద్దేశాలు, భావాలు వేరువేరుగా ఉంటాయి. నువ్వు వేరు నేను వేరు అన్నటువంటి విభేదాన్ని కలుగజేసినప్పుడు, లేదా ఆ తారతమ్యాలు వచ్చినప్పుడు ప్రేమలు ఉండవు, ఐక్యత ఉండదు, సమానత్వాలు ఉండవు. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడంటే, మిమ్మల్ని అందరినీ కలుగజేసింది ఒక్కడైన నేనే మిమ్మల్ని అందరినీ కలుగజేసాను. మీ భాష పరంగా కావచ్చు, మీ జాతి పరంగా కావచ్చు, మీరు ఎంతమంది అయినా కానవచ్చు, మిమ్మల్ని అందరినీ కలుగజేసింది నేనే. ఒక్క దేవుడే మనల్ని అందరినీ సృష్టించలేదా? మనం అనుకుంటున్నాం హిందీ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు మనకు సంబంధం లేదు, మంది సౌత్ ఇండియా, కన్నడ వాడు మనకు సంబంధం లేదు, తెలుగు వాడు మనకు సంబంధం లేదు, బెంగాలీ వాడు మనకు సంబంధం లేదు. కాదు, మనం అందరం ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు. ఏమండి, సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన దగ్గరకు వస్తే మీరు ఎలా చూస్తారంటే, ఇప్పుడు సడన్గా మన దగ్గరికి సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ వేషభావ, వారి వేషధారణ, వారి కలరు, వారి జుట్టును చూస్తే మీరు ఎలా ఆశ్చర్యపోతారో. మనవాడే అనుకుంటారా? వెంటనే అనేది ఏంటి తెలుసా? వీడు మన జాతికి సంబంధించినోడు కాదు, మనవాడు కాదని ఫీల్ అవుతారు. కానీ ఆ భావన తప్పు. నిజమండి, ఈ రోజున రంగును బట్టి కూడా విభేదించిన దాఖలాలు, రంగును బట్టి, వర్ణ భేదాలను బట్టి వ్యక్తుల మధ్య తారతమ్యాలు కలుగజేసి విభేదాలు సృష్టించిన సంఘటనలు ఎన్ని లేవు. అలాంటి విషయాలు మన సమాజంలో ఎన్ని చూస్తాం ఒకసారి ఆలోచించండి. కనుక మనల్ని అందరినీ కలుగజేసినటువంటి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడైనప్పుడు, మనమందరం ఆయన పిల్లైనప్పుడు, మనల్ని ఆయన కలగజేసినప్పుడు, మనమందరం ఆయనకి పిల్లలైనప్పుడు, అందరూ ఒక్కటిగా ఉండాలి కదా అన్న పదం చాలా మాట్లాడుకోవడం ఈజీ, చాలా ఈజీ మాట్లాడుకోవడం. ఇప్పుడు నేను చెప్తున్నాను, అది పెద్ద కష్టంగా ఉందండి అందరూ ఒక్కటే అని చెప్పడానికి. ఆ మనసు రావడాలు చూసారు, మనమంతా ఒక్కటే అన్న మనసు రావడానికి మాత్రం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదండి. ఆ మనసు అంత ఈజీగా రాదు. మనమందరం ఒక్కటే, మన మానవ జాతి అంతా కూడా ఒకే జాతి అన్నటువంటి భావన మనసు రావాలంటే మాత్రం మనిషికి చాలా కష్టం. అందుకే కదా ఈరోజు దేశాలకు మధ్య హద్దులు గీసుకున్నాం, ప్రాంతాలకు మధ్య హద్దులు గీసుకున్నా, భాషలకు మధ్య హద్దులు గీసుకున్నాం, అంతేనా? జాతులకు మధ్య హద్దులు గీసుకున్నాం. నీ వేరు నేను వేరు అన్నటువంటి తారతమ్యాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే మనమందరం ఒక్కటి అన్న భావన మనకు రాకపోవడం వల్ల. మనమందరం ఒక తండ్రి నుంచి వచ్చాము అన్నటువంటి ఆ మాట మనసుకు తాగడం లేదు. ఓకే, పైపెచ్చు మాట్లాడుకుంటున్నాం అందరం, అంతే, పైపెచ్చు అలా మాట్లాడుకుంటున్నాం. కానీ మనమంతా దేవుని పిల్లలమే, దేవుని సంతానమే అన్న భావన మనలోకి వస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది, ఆ బ్రతుకు వేరేగా ఉంటుంది, ఐక్యత వేరేగా ఉంటుంది, ఆ సమానత్వం కూడా వేరేగా ఉంటుంది. ఒక మనిషిని ఇంకొక మనిషిని చూసేటప్పుడు చూసే చూపు చాలా ప్రేమానుకూలంగా, సమాధానకరంగా, సమానత్వకరంగా, చాలా హాయిగా ఉంటుంది. అలా లేదనుకోండి, ఏమొస్తుందంటే విభేదాలు వస్తాయి. ఏమొస్తుందంటే మనిషికి మధ్య ఎడబాటు, పగ, ప్రతీకారాలు. నువ్వు వేరు నేను వేరు అన్నటువంటి భావన వచ్చిందనుకోండి, అది రాష్ట్రమైనా, జిల్లా అయినా, గ్రామమైనా, అది దేశమైనా ముక్కలవ్వడం మాత్రం ఖాయం. అది సంఘమైనా కానివ్వండి, కుటుంబంలో నువ్వు వేరు నేను వేరు అన్న తారతమ్యాలు వస్తే
కుటుంబం 2 ముక్కలు అవుతుంది ఈజీగా. మన మధ్య మనము అన్నటువంటి భావన లేదు. ఎందుకు లేదంటే మనిషి ఎలా చూస్తున్నాడంటే మనిషిని మనిషిగా చూడడం లేదు. మనిషిలో క్రూరత్వం, రాక్షస స్వభావం, కఠోరమైన కర్కశ స్వభావం మనిషిలోకి వచ్చింది. నిజం. మనిషి పట్ల కనీసపు మానవ విలువలతో చూడకపోవడం చాలా దుర్భరమైన దుస్థితి సమాజంలో. మీరందరూ చూసే ఉంటారు. రీసెంట్గా ఏమండి యూపీలో ప్లే చేస్తాడు ఒకసారి ఒక చిన్న అబ్బాయి, 5 మంది చిన్న పిల్లలండి, మగపిల్లలు బావిలో నీరు తాగారట. అగ్రకులానికి చెందినటువంటి ఒక వ్యక్తి యజమాని బావిలో నీళ్లు తాగారట. ఒకసారి చూడండి, డిస్ప్లే చేస్తారు వీడియోలో. వీళ్ళైతే సౌండ్ పెంచండి ఈ వీడియోకి, సౌండ్ లేకపోయినా పర్లేదు. మీరు చూస్తున్నారు చూడండి, అక్కడ ఒకసారి వీడియో చూడండి. బావిలో నీళ్లు తాగారు అని. ఇంచుమించుగా ఒక 5 ఏళ్ళు ఉంటాయండి ఆ పిల్లలకి, 3-4 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు. దాహం వేస్తే బావి కదా, నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు తాగుదామని బావిలోకి దిగి నీళ్లు తాగారట. కనుక ఆ బావి యజమాని ఏం చేశాడో తెలుసా? మీరు తక్కువ జాతికి చెందిన దళిత వర్గానికి చెందిన వారు అని ఆ పిల్లల్ని కట్టేసి భయంకరంగా కొడుతున్నాడు. ఏం చేశాడని? ఏ అన్యాయం చేశారు? ఏ దొంగతనం చేశారు? దాహం వేస్తే నీళ్లు తాగడం తప్ప. అది కూడా పసిపిల్లలే. దాహం వేసింది కనుక నీళ్లు తాగడం తప్పేం కాదు కదండి. కానీ వీడు తక్కువ కులం వాడు, అగ్రకులం వాళ్ళ నీళ్లు ఈ దళిత పిల్లలు తాగకూడదు. అందుకే చూడండి ఏం చేస్తున్నాడు, కట్టేసి పిల్లల్ని బాదుతున్నాడు. జనాలందరూ చోద్యం చూస్తున్నారు జనాలను కూడా. ఒక్కసారి చూడండి, ఒక్కడంటే ఒక్కడు కూడా ఇది తప్పురా నోరెత్తలేదు. పిల్లల్ని ఆ కొడుతున్నటువంటి వ్యక్తి చేతిలో నుంచి రక్షించడానికి కూడా ముందుకు రాలేదంటే మనుషుల్లో కనీసపు మానవత్వం ఉందంటారా? మనుషుల్లో కనీసపు జాలి, దయా, కనికరాలు ఉన్నాయంటారా? ఏమండి ఒకసారి ఆలోచించండి, ఏం చేశారు? నీళ్లు తాగడం. అయినా ఆ నీళ్లను, బావిలో నీళ్లను ఎవరు ఇచ్చారు? ఈ నేల ఎవరిది? ఈ నింగెవరిది? ఈ పంచభూతాలు ఎవరివి? ఈ నేల అందరికి ఇచ్చాడు, ఒక వర్గానికి మాత్రం ఇవ్వలేదు. ఒకసారి కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం చదవండి ప్రియులారా. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఎవరికి ఇచ్చాడట? క్రైస్తవులకి ఇచ్చాడా? ముస్లింలకు ఇచ్చాడా? హిందువులకి ఇచ్చాడా? సిక్కులకి ఇచ్చాడా? జైనులకి ఇచ్చాడా? అమెరికా వాళ్ళకి ఇచ్చాడా? ఆస్ట్రేలియా వాళ్ళకి ఇచ్చాడా? ఒక వర్గానికి కాదు, ఒక జాతికి కాదు, నరులందరికీ. ఈ భూమి అందరికీ. ఈ భూమి మీద బ్రతికే హక్కు అందరికీ ఉంది. ఈ భూమి మీద పండే పంట, ఈ భూమి మీద ఉండే ప్రతి ఉపయోగకరమైన ఫలవంతమైనటువంటి ప్రతి వృక్ష ఫలాలను తినడానికైనా, పంటను తినడానికైనా, నీళ్లను తాగడానికైనా, కొండ ప్రాంతాలలో నివసించడానికైనా, ఎక్కడైనా బ్రతుకు. ఇది దేవుడు నరులకు ఇచ్చిన భూమి. ఇది ఒక వర్గానికి ఇవ్వలేదు, ఒక జాతికి ఇవ్వలేదు. భూమిని అందరికీ ఇచ్చాడు, నేల అందరికీ. భూమిని ఎవరికి ఇచ్చాడట? నరులకు ఇచ్చను. మరి నీళ్ళు ఎవరికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. నీళ్ళు అందరికి ఇచ్చాడు, గాలి అందరికి ఇచ్చాడు. లేదండి, క్రైస్తవులకు ఒక రకమైన గాలి, ముస్లింలకు ఒక రకమైన గాలి, హైందవులకు ఒక రకమైన గాలి అనే తేడాలు ఉన్నాయా? సూర్యుడు ఒకరికి మాత్రమే ఉదయిస్తాడు, చంద్రుడికి ఇంకొకరికి మాత్రమే ఉదయిస్తాడు అన్నటువంటి అలాంటి విభేదాలు సృష్టిలో ఉన్నాయా? సృష్టి అంతా ఒకటే సాక్ష్యం చెబుతుంది, మేమంతా ఒక్కటే మీ కొరకు. నేల నీ కొరకు, నింగి నీ కొరకు, ఆకాశం నుంచే కురిసే వర్షం మన దాహం తీర్చడానికి. లేదు, వర్షం కేవలం క్రైస్తవుల మీద మాత్రమే పడుతుందో, వాళ్ళు మాత్రమే నీళ్లు తాగాలన్న వర్షం ఒక వర్గానికి మాత్రమే పడట్లేదు కదా ఆకాశం నుంచి. అందరూ తాగాలి, అందరూ తినాలి, అందరూ ఈ పంచభూతాలను అనుభవించాలి. ఈ పంచభూతాలను అనుభవించడానికి అందరికీ సమానమైన హక్కులు ఇచ్చాడు. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలు కనుక. నీళ్ళు తాగడం తప్పేటండి? నీళ్లు తాగడం తప్ప?
పసిపిల్లల మీద ఎంత కర్కశమైనటువంటి మనసు చూడండి. అంటే నిజంగా చెప్పమంటారా, ఒక్క అడవి జాతువులలో, జంతువులలో కనీసం ఇలాంటి భేదాలు ఉండవండి. జంతువులు చాలా చాలా బెటర్ మనుషుల కంటే. మనుషుల కంటే జంతువులే చాలా బెటర్. జంతువులైనా సాటి జంతువు మీద, ఒక జంతువు ఇంకొక జంతువు మీద జాలి చూపుతాయి, కరుణ చూపుతాయి, ప్రేమను చూపుతాయి. నువ్వు ఫలానా కులం వాడు, ఫలానా మతం వాడు, నిన్ను చూడను, నీకు సహకారం చేయను, నీకు సహాయం చేయను, నువ్వు నీళ్లు తాగకూడదు, నువ్వు అన్నం తినకూడదు, ఈ ఏరియాకి రాకూడదని ఏ జీవిని విభేదించదు. చిన్న బిట్లు ఉన్నాయి చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తాడు. అంటే నిజంగా మనుషులకు ఉండాల్సినటువంటి కనీసపు మానవత్వపు విలువలు మంట గలిసిపోయిన ఈ సమాజంలో జంతువులు ఎంత గొప్ప పాఠాలు నేర్పుతాయి చూడండి. చూస్తున్నారు అక్కడ ఒక చీమ ఇంకొక చీమకి మధ్య దారికి అడ్డుగా ఒక లోయ ఉంది. కానీ ఈ చీమ ఆ గట్టు మీదకి ఎక్కాలి, ఆ గట్టు మీదకి వెళ్ళాలంటే చీమలు ఎలా సహాయపడుతున్నాయో చూస్తున్నారా? చీమలకి ఒక చీమ ఇంకొక చీమ గట్టు దాటి ఇంకొక గట్టుకు వెళ్ళడానికి అవి ఎంత ఉమ్మడిగా, ఎంత సహకారాన్ని అందిస్తున్నాయి చూశారు. మనకుంది ఈరోజు ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడు లాగుతాడు. మనోడు ఓరవలేనితనం, కక్ష, పగ. ఒకడు బాగుపడితే ఇంకొకడు సహించడు. చీమలకు ఉన్నటువంటి ఐక్యత, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు ఎక్కడానికి మధ్యలో లోయ ఉంది, ఈ లోయను దాటాలంటే మనం సహకరించాలి అనేక చీమలకి. ఎంత గొప్ప మనసు అంటే అది. ఇంకా చూడండి, ఇంకా కొన్ని అనిమల్స్ ఉన్నాయి చూడండి అక్కడ, క్యాట్ అండ్ వేరే అనిమల్ చూడండి, కాకి చూడండి అక్కడ. కాకేనా? ఆహారం ఆకలితో ఉంటే ఇంకొక జీవి ఏం చేస్తుంది? ఆహారాన్ని పెడుతుందండి, అన్నం పెడుతుంది, తిండి పెడుతుంది. జంతువులకున్న ఈ కనీసపు బుద్ధి మనుషులకి ఎందుకు లేకపోయింది? కనీసపు జంతువు ఇంకొక జంతువు ఆకలి తీరుస్తుంది చూశారు, తన కడుపు నింపుకోలేదు, సాటి జీవి కడుపు నింపాలని ఆశపడింది ప్రతి జీవి. గుర్రం చూడండి ఒకసారి, గుర్రం అండి పావురాలకి తనకి పెట్టిన తిండిని దేనికి చల్లుతున్నది? పావురాలకు చల్లుతుంది. సరే, మనం ఎట్టండి, మనం అలా ఉంటామా? కనీసపు జంతువుల్లో ఉన్న మనస్సు మనలో లేదు. జంతువులకు ఉన్నటువంటి కనీసపు ఆ విలువలు మనుషులో లేకపోవడం చాలా బాధాకరం. బాగా వినాలి, దైవ ప్రేమికులకు దాచబడిన మేలేంటో మీకు అర్థం అవ్వడానికి అసలు దేవుణ్ణి ప్రేమించడం ఏంటో మనిషికి తెలియదండి. దేవుని ఎలా ప్రేమిస్తారు? అందరూ భక్తులే. హైందవులకి గుడులున్నాయి, క్రైస్తవులకి చర్చిలు ఉన్నాయి, ముస్లింలకి మసీదులు ఉన్నాయి, సిక్కులకు జైన మతాలు ఉన్నాయి, అదే దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా తండోపతండాలుగా భక్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందరూ భక్తులే. ఇక్కడికి వచ్చిన మనమందరం భక్తులేమే. మీరు ఏ దేశం చూడండి, ఎక్కడికి వెళ్ళండి, భక్తుల సంఖ్య దినదినం పెరిగిపోతుంది. మరి భక్తి పెరిగితే దేవుడి మీద దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొని, దేవుని మీద ప్రేమ ఉందని చెప్పుకొని పెరిగిపోతున్న భక్తులలో నిజమైన దైవ ప్రేమ ఉందా? దేవుణ్ణి ప్రేమించేవారా అందరూ? ఏమండి, ఇప్పుడు ఒక మాట అడుగుతాను, అందరూ దేవుడిని ప్రేమిస్తావా అంటే అందరం చెప్తాం, నాకు దేవుడు అంటే ఇష్టం అండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, నేను ప్రేమిస్తున్నానని అందరూ చెప్పేవాళ్ళే. అందరికీ భక్తి ఉంది, అందరికీ దేవుడి మీద కనీసపు భక్తి అంటారు కదా, ఆ దేవుడు అండి నమ్మాలండి, అలాంటి భక్తి ఉంది. కానీ దేవుణ్ణి ప్రేమించడం ఏంటో తెలియదు చాలామందికి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే, దేవుడికి ఏ రకంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి? అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అసలు? చూడండి, అందరూ దైవ ప్రేమికులే అందరూ. వాస్తవానికి దేవుని ప్రేమించట్లే. వాస్తవానికి సాటి మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమించడం ఏంటంటే అసలు? దేశంలో ఎక్కడ చూసినా మీరు గమనించండి, దేశంలో ఎక్కడ చూసినా రోజు రోజుకి భక్తి పెరిగిపోతుంది, భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా దేవుని గురించి మాట్లాడతారు. ఇటు క్రైస్తవులు మాట్లాడతారు, అటు హిందువులు మాట్లాడతారు, అటు ముస్లింలు మాట్లాడతారు. అందరూ దేవుని గురించి మాట్లాడేవాళ్లే. మరి దేవుని ప్రేమించడం అంటే ఎట్టా? కానీ నిజంగా చెప్పండి, ఒకవేళ నిజంగా అలా ప్రేమించే వాళ్ళైతే, ఇటు ముస్లిం అయినా, ఇటు క్రైస్తవుడైనా, ఇటు హైందవుడైనా ఉమ్మడిగా ఉన్నారా?
ఆలోచనలు ఒకటి ఉన్నాయా? మానవత విలువలు ఉన్నాయా? మనమందరం ఒక్కటి అన్న భావన మనిషికి ఉందా? ఒక్కసారి మీరు క్రైస్తవులన్న భావన పక్కన పెట్టి ఆలోచించండి. ఇది బైబిల్ బోధ. బైబిల్ బోధ ఎలాంటిదో చెప్తున్నాను. అందుకని బైబిల్ బోధ మానవ శ్రేయస్సు కోసం చేసిన హితోపదేశం ఇది, అంతే. ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించింది కాదు సుమా. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయాను. ఎవరు లేరట? మరి మనమందరం భక్తులమే కదా. నేను భక్తుడేనా? మీరు భక్తులే కదా. నా మీద అప్లై చేసుకుని చెప్తాలేండి. నేను భక్తున్నే. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, మీకు శత్రువులు ఉంటారు. ఓపెన్గా చెప్తాను, మీకు శత్రువులు ఉంటారు, నాకు శత్రువులు ఉంటారు. శత్రువు లేనివారంటే ఎవరు ఉండరు సుమా. పైనకి ప్రేమగా నటిస్తున్నారే కానీ నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని మీకు ఏ శత్రువు లేడా? ఏ శత్రురాలు లేదా? బయటికి వందనాలు చెప్తారు కానీ లోపల కత్తులు కటార్లు నూరే జాతి లేదా మనది? బయటికి ప్రేమ, ఐ లవ్ యూ ఎంత ఈజీయో తెలుసు. అది ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా ఈజీ. ఐ లవ్ యూ అన్న పదం చాలా చాలా ఈజీ. నోటి పెదవులతో చెప్పడం చాలా ఈజీ. పెదవులతో. మొన్న అన్నయ్య తరగతిలో మీకు చెప్పాడు, గుర్తుందా? నిన్ను వలే నీ పొరుగు వారిని. మీకు ఎంత ఆస్తి ఉంది? నాకు ఆస్తి తక్కువ ఉందండి, సమానంగా పంచుకుందాం రండి. మరి పంచుకుంటారా? నీకు కారు ఉంది, లేదు నీకు 2 కార్లు ఉన్నాయి, మరి నాకు ఒక కారు ఇచ్చేసి. నీకు 5 ఎకరాలు ఉన్నాయి, నాకు 2.5 ఎకరాలు రాసి మరి ఇస్తావా? అంత ఈజీ కాదు కదా. అక్కడ ప్రేమ రాదు. ఏమంటే మహా అంటే గ్లాసు నిలుస్తావు, లేదంటే తిండి పెట్టగలవు ఒక పూట. ఆస్తులు రాసి వస్తావు. నిన్ను వలే నాకేముండాలి? 5 ఎకరాలు ఉంది, మరి నీకు కూడా 5 ఎకరాలు ఉండాలి, లేదంటే మన ఇద్దరు సమానంగా పంచుకుందాం రా. మరి అవుతుందా? చేయగలరా? అలాంటి ప్రేమ ఉందా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట చాలా బలీయమైన మాట, చాలా లోతైన మాట. మీకు అర్థం అవ్వట్లేదు అది. మా చదువుకుంటున్నాం కానీ ఆ వచనాన్ని అలా కంఠస్థంగా చదువుతున్నాం కానీ దాన్ని అర్థం చేసుకుంటే మాత్రం చాలా చాలా త్యాగపూరితమైనది, కష్టంతో కూడుకున్నది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న పదం, ఆ పదంలో ఉన్న వెయిట్ చాలా చాలా గొప్పది. ఆ వెయిట్ మీకు అర్థం అవుతే కానీ, లేదా భారం మీకు అర్థమైతే కానీ అది బ్రతుకులో చూపించడం ఎంత కష్టమో మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే అది అర్థం అవ్వాలి, ఆ మాట అర్థం అవ్వాలి. దేశంలోనట ఎవరు లేరట? దేశంలో భక్తుడు లేడట. మరి అందరూ భక్తులే కదా, అందరూ చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరికీ మత గ్రంథాలు ఉన్నాయి, అందరి దేవుడు 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 అని ఉదయం లేస్తే పాటలు, రాత్రి లేస్తే పాటలు, మొబైల్ నిండా పాటలే, దేవుడి పాటలే, దేవుడి భక్తే. ఉదయం అనక రాత్రి అనక పగలనక దేవుని గురించి పాటలు, కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు దేశంలో భక్తిపరుడు లేడు. ఎందుకు లేడు? చూడండి, చెబుతున్నాడు, జనులలో యథార్థపరుడు ఒకడు లేడట. మరి అందరు ఎలాంటి వాళ్ళు? అందరూ ప్రాణహాని, అందరూ కిరాతకులై వంచకులుగా మారారు. అందరూ కిరాతకులే, అందరూ వంచకులుగా మారారు. ఇందాక చూశారు పసిపిల్లల మీద అంత కర్కశత్వమా? ఏం తప్పు చేశారు? దాహం వేస్తే నీళ్లు తాగడం తప్ప అంత కర్కశమా? ఏ సాటి మనిషి మీద కనీసం జంతువు ఇంకొక జంతువుకు దాహం తెచ్చింది, ఇంకొక జంతువు ఆకలి తీర్చిందే. కనీసపు అలాంటి విలువలు కూడా సమాజంలో లేకపోవడం బాధాకరం అండి. నీళ్ళు దాహం తాగినందుకే, ఆ దాహం తీర్చుకున్నందుకే పిల్లలు కొడుతున్నారంటే ఇక అక్కడ చోద్యం చాలామంది ఉన్నారు. కళ్ళ ముందు ఇంత చోద్యం జరుగుతున్నా ఎవరు నోరెత్తి మాట్లాడలేదంటే. మనం కూడా అంతే, మనకు సంబంధం లేదు. అందరూ ఎట్టంటే అవకాశవాదులండి. అందరూ కళ్ళ ముందు చోద్యం జరుగుతున్నా ఎవ్వరు మాట్లాడరు. కళ్ళ ముందు ఎంత అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుకుంటారు. ఏం భక్తది? కిరాతకులై వంచకులై ప్రతి వాడు ఒకడిని వంచిస్తున్నాడే, కిరాతకమైన పనులు చేస్తున్నాడే. సాటి మనిషి మీద కనీసపు జాలి, దయ, ప్రేమలు లేవు. నిజం.
దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో అనుకుంటున్నారా? ఒక మాట అడుగుతాను, దేవుడు ఎక్కడున్నాడు అండి? ముల్లోకాలను కలగజేసిన దేవుడు ఎక్కడున్నాడు? ముల్లోకాలను కలగజేసిన దేవుడు ఎక్కడున్నాడట? ఆకాశం పైన ఉన్నాడా? ఆకాశం పైన ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? లేదు యెరూషలేము దేవాలయంలో ఉన్నాడా? ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడా? లేదు ఈరోజు నిర్మించుకున్నటువంటి చర్చీలని పేర్లతో, చర్చీ పేర్లతో లేదా దేవాలయాల పేర్లతో నిర్మించుకున్నటువంటి ఆ గుడల్లో ఉంటాడా దేవుడు? మీ అందరికీ తెలుసు ఉంటుంది, మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారు ఒక పద్యం రాశాడండి. దేవుడెక్కడో దాగినంటూ కొండ కోణలు వెతుకుతావు కదా నువ్వు. అలాగా చూడండి, దేవుని కోసం ఎట్లా వెళ్తారండి? ఆ కొండ ఈ కొండ. నిన్న ఉదయం తరగతిలో చెప్పారు కదా, క్రైస్తవులు ఎక్కువగా గుంటూరుకి వెళ్ళిపోతారు, గుణదల మాత దగ్గరికి. కొండల చుట్టూ తిరుగుతారు. దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు, లేదా ఫలానా చర్చిలో ఉన్నాడు, ఫలానా గుడిలో ఉన్నాడని దేవుణ్ణి కొండ కోణల్లో వెతుకుతున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి? కొండల్లో ఉన్నాడా? గుడుల్లో ఉన్నాడా? దేవుడట హస్తకృతములైన ఆలయములలో నివసింపడను చదువుకున్నామే తరగతులలో. అందుకే మహాకవి గురజాడ అన్నారు, కన్ను తెరిచిన కనబడడు, మనిషి మాత్రుడు ఎందు లేడు అన్నాడు. అంటే ఎవరిలో ఉన్నాడట మనిషి? దేవుడు ఎవరిలో ఉన్నాడట? ఈ మానవ దేహం ఎవరికి గూడట? దేవుడు ఎవరిలో ఉంటాడట? నీలో, నాలో, మనుషులందరిలో. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ప్రియులారా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన కేవలం క్రైస్తవులలో ఉంటాడా, హిందువుల్లో ఉంటాడా, ముస్లింలలో ఉంటాడా, లేదా అందరిలో ఉంటాడా? ఎక్స్క్యూజ్ మీ, నా పక్కన ఈయన ఉన్నాడు, ఈరన్న. ఈయనలో ఉన్నాడా? నా పక్కన అన్నయ్య ఉన్నారు, ఆయనలో ఉన్నాడా? పక్కన ఇంకొక అన్న ఉన్నాడు, వెనకాల ఇంకొక అన్న ఉన్నాడు. అందరిలో ఎవరున్నారు ఇప్పుడు? నీలో, నాలో, అందరిలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తిలో ఎవరున్నారన్నమాట? నేను ఎవరిని ప్రేమించాలి? ఎవరికి దాచబడిన మేలట? దైవ ప్రేమికులకు దాచబడిన మేలట. ఇంతకీ దైవ ప్రేమికులు ఎవరు? ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉన్నారు. చాలామంది చూడండి, ప్రకృతి నేచర్ లవర్స్ అట. ఎలా లవర్స్? ప్రకృతిని అనుభవించేవారు, ప్రకృతి అందాలను ప్రేమించేవాళ్ళు. ఇక్కడ దైవ ప్రేమికులు దైవ ప్రేమికులు ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు. మరి దేవుడు ఎక్కడున్నాడు ప్రేమించాలంటే? ఆయన పక్కన లేడే, అసలు ఆయన మన కంటికి కనిపించడే. ఆయన కంటికి కనిపించని దేవుడు కదా, ఆయన నరులకు కనిపించడు. కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించాలి మరి? ఈయన ఉన్నాడు అనుకోండి, ఈయన కనబడుతున్నాడు, ఈయనకి నీళ్ళు ఇవ్వగలను, తిండి పెట్టగలను, బట్టలు ఇవ్వగలను. మరి దేవుడు కనబడాడు కదా, దేవుని ఎలా ప్రేమించాలి? ఆయన ఎలా ప్రేమించడం ఎలా? కనిపించని దేవుణ్ణి ప్రేమించడం ఎలా? అందరూ భక్తులే కదా, కనీసం మనుషులలో దేవుడు ఉన్నాడు. మనుషులు, మీరు దేవుని ఎక్కడో వెతక్కండి, సాటి మనిషి దగ్గరే ఉన్నాడు చూడండి అని చెప్పింది బైబిల్. గురజాడ గారు చెప్పకముందే బైబిల్ ఏనాడో చెప్పింది. ఒకసారి చూడండి ఆ మాట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, 20వ వచనం అండి. ఎవడైనను, ఇప్పుడు ఈ పదం మనం అందరూ ఒక్కసారి మనసు పెట్టి చదవండి. ఆ పదం ఎంత బాగుందో. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, ఇందాక చూశారు, ఇందాక చెప్పాను కదా, అందరికి ఎవరున్నాము? నాకెవరున్నారు? శత్రువులు ఉన్నారు. నీకెవరున్నారు? పలానా వర్గం వాడు నా శత్రువు, పలానా జాతి వాడు నా శత్రువు, పలానా కులం వాడు నా శత్రువు, పలానా వ్యక్తులు నా శత్రువులు అనుకుంటాం. చూశారు? వదిలేవా, జనరల్గా పక్కన పెడదాం. పోనీ ఇక్కడ ఉన్నటువంటి మన గురించి మాట్లాడుకుందాం, క్రైస్తవుల గురించి మాట్లాడుకుందాం, స్పెషల్గా బీవోయూలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. పోనీ మన మధ్య మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రేమ ఏంటి? దైవ ప్రేమ ఏంటి? దేవుణ్ణి ప్రేమించేమని చెప్తున్నారు కదా చాలామంది. మీరు దేవుని ప్రేమించుచున్నామని చెప్పి, ఈయనన్నంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఈయన నా యాంటీ, నా శత్రువు, నా పగవాడు, నా విరోధి అని నేను ద్వేషిస్తేనట నన్ను ఎవరిని ప్రేమించినట్టట? దేవుణ్ణి ప్రేమించినట్టు కాదట. మరి ఎవరినట? ఆడ అబద్ధికుడు. అలా చేసిన వాడు అబద్ధికుడు.
తాను పక్కనున్న నా పక్కనున్నటువంటి వ్యక్తినే ప్రేమించలేని నేను కనిపించని దేవుణ్ణి ఎలాగో ప్రేమించగలనయ్యా? అదే చెప్తున్నాడు, నీ పక్కనున్నే ప్రేమించలేవరా, కనీసం నీళ్ళు ఇవ్వలేవరా, దాహం ఇవ్వలేవరా, తిండి పెట్టలేవరా, బట్టలు ఇవ్వలేవరా, మనిషిని మనిషిగానే చూడలేని నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడైతే పక్కనున్న సహోదరుని ఏం చేయాలట? తన సహోదరుణ్ణి కూడా ప్రేమించాలి. ఇది పదాల వరకే పరిమితమైంది నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలలో. బాగా నన్ను మళ్ళా చెప్తాను, అన్నా మరి మీకు శత్రువులు లేరని, మీకు శత్రువులు ఉన్నారంటారు కదన్నా, మీకు ఎలా శత్రువులు అయ్యారనొచ్చు. శత్రువులు రకరకాలుగా అవుతారు. మంచిని చెప్పినప్పుడు కూడా శత్రువులు అవుతారు. గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏమవుతారట? పగబడతారట, విరోధులు అవుతారట. మంచి చెప్పినప్పుడు శత్రువు అవడం అది వేరే కథ. కానీ నువ్వు అనవసరంగా వ్యక్తిని ద్వేషించడం తప్పు. నీ తప్పును ఎత్తి చూపించాడని, నీ తప్పును ఎత్తి చూపించాడని, లేకపోతే నీ వాడు కాదని, నీ వర్గం వాడు కాదని, నీ భాష వాడు కాదని, నీ ప్రాంతం వాడు కాదని ఆ వ్యక్తిని నువ్వు చిన్నచూపు చూడకూడదు, ద్వేషించకూడదు, పగపెట్టుకోకూడదు, ప్రతీకారం చేయకూడదు. పక్కనున్న సహోదరులే ప్రేమించలేవు, దేవుని ప్రేమించడం పక్కన ఎక్కడ? ఒకసారి ఆలోచించండి, పక్కనున్న సాటి సహోదరుని ప్రేమించలేని మనం దేవుణ్ణి ప్రేమిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. నాకు శత్రువులు ఉన్నారండి, లేరని చెప్పట్లేదు, నాకున్నారు. వాళ్ళలో ఉన్న చెడునే ద్వేషిస్తాను, కానీ ఆ వ్యక్తిని కాదు. అది బైబిల్ బోధ. BOYలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక పాఠం ఉంది, మీరు వినారా లేదో? ఎవరిని ద్వేషించాలట? పాపిని కాదు, పాపాన్ని. ఒక పాపిని ద్వేషించడం, మనిషిని ద్వేషించకూడదండి, వాడిలో ఉన్న దుర్గుణాన్ని ద్వేషించంతే. అదెట్టా? మంచి చెబితే వాడు వినడు గనుక, మంచి మాట్లాడితే వాడు సహించడు గనుక. అక్కడ సహించలేదు, తప్పు దిద్దుకోలేదు, అంతేగాని వాడు నాకు శత్రువు కాదు. నేను మళ్ళా చెప్తున్నాను, బాగినండి, మీకు కూడా శత్రువులు ఉంటారు కదా, మీ శత్రువుల దగ్గర కూడా ఇదే ఫాలో అవ్వండి. మీరు ఎవరితో విభేదాలు పెట్టుకున్నా, ఎవరితో కొట్లాడినా, ఎవరితో మీరు విభేదాలు కలగజేసుకున్నా ఒకటే, ఆ వ్యక్తిని ప్రేమించేది మీ ధర్మం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తారని చెప్పితే పక్కనున్న సాటి సోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. సాటి సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. మరి ప్రేమిస్తామని చెప్పి మరి మీరే వాదలాడతారు కదన్నా, మీరే కొట్లాడతారు కదన్నా, మీరే అరుచుకుంటారు కదన్నా అనొచ్చు మీరు, అఫ్కోర్స్. కానీ ప్రేమ మంచిని కోరేది, ప్రేమ మనిషిని నిలబెట్టేది, ప్రేమ ఆత్మను రక్షించేది, ప్రేమ తప్పును సరిదిద్దేది, ప్రేమ నీతి మార్గంలో నడిపించేది. నీ బిడ్డల్ని ప్రేమిస్తావు, వాడు తప్పు చేశాడు, ఒక చెంపదెబ్బ కొడతావు, వాడు నిన్ను అనరాని మాట్లాంటాడు, లేదా నీ కూతురు నిన్ను అనరాని మాట్లాంటది. అలా నా కూతురు నన్ను అనింది, నా కూతురు నాకు శత్రువు, నా కొడుకు నాకు శత్రువు అని వాడిని కడదాకా ద్వేషిస్తావా? ఆ సందర్భంలో మాత్రం కోప్పడతావా? వాడు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు, వాడు నన్ను శత్రువుగా భావిస్తున్నాడు, నేను చెప్పింది మంచి అయినా వాడు నాకేమయ్యాడు, నా కొడుకు ఏమయ్యాడు, నా కూతురు ఏమైంది, శత్రువులు అయ్యారు. అంతేగాని వాళ్ళని నువ్వు చివరిదాకా శత్రువులుగా చూస్తావా? నీ కూతురుని చివరిదాకా శత్రువుగా చూస్తావా? నీ కన్న కూతురుని చివరిదాకా శత్రువుగా భావిస్తావా? చేయవు. తప్పును మాత్రమే ఎత్తు చూపిస్తావు, శత్రువు అయినా పర్లేదు, కానీ ప్రేమిస్తావు, తిండి పెడతావు, బట్టలు ఇస్తావు, వాడి బాగునే కోరుకుంటావు, వాడు బాగుపడాలనే కోరుకుంటావు. ప్రేమ అంతేనండి, బాగుపరిచేదే ప్రేమ, బాగు చేసేదే ప్రేమ. ఆ బాగు చేయడంలో భాగంగానే శత్రువులు అవుతారు కొంతమందికి. కానీ కొంతమంది మామూలేనండి, ఓర్వలేనితనం ఉంటుంది కదా, ఒకరి ఎదుగుదలను ఓర్వలేనితనం, ఒకరి మంచితనాన్ని ఓర్వలేనితనం, వారి స్వార్థాన్ని నెగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో వారు విఫలమైనప్పుడు కక్షతో పగతో నీకు విరోధులు అవుతారు. నీకు మరొకసారి అర్థమవుతుందో లేదు? కనుక పక్కనున్నటువంటి నీ సహోదరుని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం, సాటి మనిషిని ప్రేమించడమే. కేరళ వాళ్ళని చూస్తే, లేదా మీకు మరాఠీ వాళ్ళని చూస్తే, మీరు గుజరాత్, నార్త్ ఇండియా అనగానే సౌత్ ఇండియాకు ఒక రకమైనటువంటి మనసు అండి. వాళ్ళు మా ద్రావిళ్ళు కాదు వాళ్ళు ఆర్యులు, లేదా వీళ్ళు ద్రావిళ్ళు కాదు వాళ్ళు ఆర్యులు అన్నటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందో లేదు? ఎవరైనా కానివ్వండి, అందరూ దేవుని పిల్లలే కదా. వాళ్ళలో ఉన్న చెడును మాత్రమే ద్వేషించు, ఆ వ్యక్తిని కాదు. వాళ్ళలో ఉన్నటువంటి చెడును మాత్రమే ద్వేషించు,
ఆ వ్యక్తిని ద్వేషించమని బైబిల్ చెప్పలేదు. ఆ వ్యక్తిని శత్రువుగా భావించమని చెప్పలేదు. బైబిల్ చెప్పింది ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పక్కనున్న సాటి సహోదరుని ప్రేమించు. కనిపించని దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వు కనిపించే సాటి సహోదరుని, సాటి మనిషిని ఏం చేయాలట? ప్రేమించమని చెప్పింది బైబిల్. అలాంటి ప్రేమలు ఉన్నాయా? అలాంటి సమానత్వపు భావాలు ఉన్నాయా? అలాంటి మంచి మనసు ఉందా మనుషులలో? నిజమండి, చెప్తున్నాడు, బాగా వినండి. ఇప్పటికండి అలా కుర్చీల మీద కూర్చున్నారు కానీ, అలా సభలకు వెళ్తారు కానీ, అలా లేఖనాల పరిశోధనలకు వెళ్తారు కానీ, అలా వాక్యాలు చెబుతారు కానీ, అలా బైబిల్ పట్టుకొని మనం హితబోధలు చేస్తాం కానీ, అలా బైబిల్ పట్టుకొని చర్చిలకి, సభలకి, అనేక కార్యక్రమాలకు వెళ్తాం కానీ, నిజంగా చెప్పండి ప్రేమ ఉందా? అఫ్కోర్స్ నానే చెప్తానులేండి, ప్రేమ ఉందా నాలో అంటే, ప్రేమించాలి. నేను బైబిల్ పట్టుకున్న వ్యక్తిగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఇంత గొప్పగా వాక్యం చెప్పి, ఇంత గొప్పగా మాట్లాడి, సాటి మనిషిని నేను ద్వేషిస్తే, కనీసపు జాలి, దయా, కనికరాన్ని చూపకపోతే అసలు నేను దేవుణ్ణి ప్రేమించిన వాడిని కాను. నువ్వు కూడా అంతే. నేనైనా నీకైనా నాకైనా ఒకటే న్యాయం, అది దేవుడి న్యాయం. నువ్వైనా అదే ప్రేమను చూపాలి, నేనైనా అదే ప్రేమను చూపాలి. ప్రేమించడం చాలా కష్టం. ఒక మనిషిని ప్రేమించడం చాలా 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 కష్టం. ప్రేమించిన వాళ్ళు నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి ఎగ్జాంపుల్ మన కొరకు ఎవరినిచ్చారట బలిగా? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? తన ఏకైక కుమారుడు ఆయనను మన కొరకు బలిగా అర్పించి తన ప్రేమను ఏం చేశాడట? బయలుపరిచాడట. ఇది ప్రేమ అని, ప్రాణమిచ్చే ప్రేమ. ఎవరు నిజంగా చెప్పండి, నా కోసం ఎవరైనా ప్రాణం ఇస్తారా? లేదా సీనన్న కోసం ప్రాణం ఇస్తారా? ఎవరన్నా ఈరన్న కోసం ప్రాణం ఇస్తారా? ప్రాణాలు తీస్తారు కానీ, నిజం, మాటలతో ప్రాణాలు తీస్తారు, చేతలతో ప్రాణాలు తీస్తారు, చూపులతో కూడా ప్రాణాలు తీస్తారు. అలాంటి చూపులు ఉన్నాయి, అలాంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు అన్నాడు బైబిల్లో. మాట అన్నాడంటే అంతే, వాడి గుండె 2 ముక్కలు అవుతుంది. నిజం. ప్రేమలు లేవండి. ఓకే, క్రైస్తవులని పేరే కానీ సంఘంలో ఒకరికి మధ్య ఒకరికి విభేదాలే ఉన్నాయి. ఇక మీరు అన్నారు కదా, లేదా మనం అర్థం చేసుకోవాలి కనుక, మనకు అర్థం అవ్వాలి కనుక ఒకే మాట చెప్తాను. ఏంటంటే, మనిషిని ప్రేమించు, వాడిలో ఉన్న చెడుతనాన్ని మాత్రమే ద్వేషించు. మరొక్కసారి, ఆ మనిషిని ప్రేమించు. తిండి పెట్టు, నీళ్లు పెట్టు, దప్పికేస్తే దాహం ఇవ్వు, బట్టలు ఇవ్వు, కష్టాలలో ఉంటే ఆదుకో, ఆర్థికంగా సహాయపడవు. కానీ ఆ వ్యక్తిని నువ్వు ద్వేషించుకో. కనీసం జాలి చూపకుండా, కనికరం చూపకోకుండా ప్రేమ. అదే ప్రేమకు ఏంటండి డెఫినేషన్ అంటే, క్రియలతో కూడుకున్న ప్రేమ ఉండాలి. నీ సహోదరుడు దప్పికతో ఉన్నాడు, వాడికి దాహం ఇవ్వకోకుండా నేను ప్రేమిస్తానని చెప్పితే ప్రయోజనం ఏంటి? చలిలో ఉన్నాడట, కావలసిన దుస్తులు ఇవ్వకోకుండా నువ్వు చలి కాసుకో అని చెప్పడం ప్రేమ కాదు కదా. మనలో ఉన్నవాళ్ళు, లేదా మన సంఘంలో ఉన్నవాళ్ళు, లేదు మన మధ్య క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి అనేక మంది పట్ల, ఒకరి పట్ల ఒకరు, సంఘంలో ఒకరి పట్ల ఒకరు, ఒకటే చెప్తున్నాను, మీరు వ్యక్తులను ద్వేషించుకుంటూ పోతే ఎవరు మిగలరు. మనకి, నాకెవరు మిగలరు, మీకు ఎవరు మిగలరు. రెండవది, ఆ వ్యక్తిని ప్రేమించండి చేతనైనంత వరకు. ఆ వ్యక్తిలో చెడును మాత్రమే ద్వేషించండి, చెడుతనాన్ని మాత్రమే ద్వేషించండి. ఆ చెడుని ద్వేషించే ప్రయత్నంలో సరిచేసే విధానమై ఉండాలి. ఇప్పుడు యేసుస్వామికి శత్రువులు లేరండి? యేసుస్వామి అందరిని ప్రేమించాడా? యేసుస్వామికి ఎందుకు శత్రువులు అయ్యారు చాలామంది శాస్త్రులు, పరిచయులు? వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాడు గనక. మీరు సున్నం కొట్టిన గోడలు అన్నాడు, మీరు సరిలేరు అన్నాడు, మీరు మంచివాళ్ళు కాదన్నాడు. అందుకే ఆయనకి శత్రువులు ఎక్కువై ఆయన్నే చంపేశారు. ఆయన ఎవరినూ ద్వేషించలేదండి, వాళ్ళ చెడుతనాన్ని మాత్రమే ఎత్తి చూపాడు, అంతేకాని ద్వేషించలేదు. అలా ద్వేషించాడంటే ఆయన దేవుని కుమారుడు కాదు. మనం అలా ఒక వ్యక్తిని ద్వేషించామంటే మనము కూడా దేవుని పిల్లలం కాదు, దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. అదే బైబిల్ చెబుతున్న హితబోధ. దేవుణ్ణి ప్రేమించడం అంటే సాటి మనిషిని ప్రేమించడమే.
కనిపించని దేవుణ్ణి ప్రేమించడం అంటే కనిపించే సాటి మనిషిని ప్రేమించడమే. ఆ ప్రేమ బైబిల్లో ఉంది. ఆ ప్రేమను సమాజానికి తెలియజెప్పడమే బైబిల్ చేస్తున్న ఎన్నో హితోపదేశాలు. పిల్లరా, గమనించండి ఒక్కసారి. కనుక అలాంటి భావన మనలో ఉంటే మనం ఎప్పుడు క్షేమంగా ఉంటామండి. మనకి వ్యక్తిగతంగా ఎంతమంది శత్రువులు ఎదురైనా, మనకి ఎంతమంది శత్రువులు ఉన్నా, మనలో దైవ ప్రేమ లోపిస్తే ఆ మనిషిని చంపడానికి కూడా వెనకాడం. అది గుర్తుపెట్టుకోండి. కయ్యను హేబేలును ఎందుకు చంపాడు? ఎందుకంటే అందుకే. ఎందుకు అంత కోపం, ఎందుకు అంత పగ, ఎందుకు అంత ప్రతీకారం? మంచి క్రియ. హేబేలు మంచి క్రియలు కయ్యనికి నచ్చలేదట, అందుకే చంపేశాడు. నీ క్రియలు చెడ్డవియు, నీ తమ్ముని క్రియలు మంచివైనందుకే కదా నువ్వేం చేసావు? చంపేశావు. మన క్రియలు మంచివైతే మనకు శత్రువులు ఎదురవుతారు, మనల్ని చంపేస్తారు కూడా. మనం చచ్చిపోయినా ప్రేమించే ప్రయత్నం చేద్దాం. అది చాలా చాలా కష్టం. అలా దైవ ప్రేమ కలిగిన వారికి ఎలాంటి మేలులు ఉన్నాయో, నిజంగా దైవ ప్రేమలకు దాచబడిన మేలేంటో ముఖ్య వాక్య సందేశం సినయ్య ద్వారా మనం విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా కొన్ని నిమిషాలు తొలి పలుకులుగా దేవుణ్ణి ప్రేమించేవారంటే పక్కనున్న మనిషిని ప్రేమించేవారు అని, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడని గ్రహించాలి అని, జాలి, దయ, కనికరం ఈ గుణాలను మరచి ఆ మనిషిలో ఉన్న చెడును బట్టి ఆ మనిషిని ద్వేషించడం అది సరికాదు అన్న మీ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి వారి చెడునే ద్వేషించి వాళ్ళని ప్రేమించే బిడ్డలుగా, వారిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా, మాకు శత్రువులుగా వారు మారిన వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదన్న మీ కుమారుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని మా బ్రతుకులు అలా బ్రతకడానికి కృప చూపుతారని, ఎవరి మీద నాయన వారి ప్రాణహానికి, వారి ప్రాణాన్ని తీయడానికి, వారి ప్రాణానికి హాని చేయడానికి ముందడుగు వేయక, వీలైతే వారి ప్రాణాన్ని రక్షించడానికి మా మంచి పనులు, మా మంచి విషయాలతో, మంచి సద్భావం కలిగినటువంటి మాటలతో వారికి చెప్పి, శత్రులైనా పర్లేదు వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు సాగడానికి మీ కృపా కటాక్షం అందరి మీద చూపమని కోరుతూ, మరి రెండవ సందేశాన్ని చెప్పనన్న మీ కుమారుని జ్ఞాపం చేసుకునండి. అనారోగ్యంతో బాధ మరి ఉంటుండగా మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటలు మీ కుమారుని ద్వారా అందజేస్తారని ఆశపడుతూ, మీ ప్రియులు మా రక్షకులు యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಎಲ್ಲ ಮಹಿಮೆಯು ಘನತೆಯು ಪ್ರಭಾವವು ದೇವರಿಗೆ ಸಲ್ಲಲಿ. ಇದುವರೆಗೂ ಒಳ್ಳೆಯ ವಾಕ್ಯಾಂಶವನ್ನು ಹೇಳಿದಂಥ ಸಹೋದರನಿಗೆ ಚಪ್ಪಾಳೆಯ ಮೂಲಕ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಧನ್ಯವಾದಗಳು ಬ್ರದರ್. ಇದೀಗ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಹೋದರ ಕಿಶೋರ್ ಅವ್ರ ಮೂಲಕ ಒಂದು ಹಾಡನ್ನು ಕೇಳೋಣ. ಇದರ ಮಧ್ಯ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸಲಾಗುವುದು. ಕಾಣಿಕೆ ಸಂಗ್ರಹಿಸೋರು ಬೇಗ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ. ಈ ಒಂದು ಹಾಡಿನ ನಂತರ ನಾವು ಮುಖ್ಯ ವಾಕ್ಯೋಪದೇಶಕರ ಮೂಲಕ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋಣ. ಧನ್ಯವಾದಗಳು. హలో నా ట్రాక్ నెంబర్ 82 లోకాలను కలిగించిన దేవుడు. అందరూ కూడా పాడుకుందామండి. త్వరగా కానుకలు సేకరించవలసింది. There was nothing. There was darkness. And God said, let there be light. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు
రాసి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, కనిపించని ఆ దేవుని గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. విశ్వవిద్యాలయాలలో లోకాలను కనిపించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. ఆ మొదటి మనిషి పుట్టింది ఆ దేవుని నుండే. భూమి మీద పుట్టిన మనిషి దేవుని కుమారుడే. భూమి మీద పుట్టిన వారంతా దేవునికి పిల్లలే. ఆదమైన యేసైనా పూర్వీకులెవరైనా, మనిషికి పుట్టిన ఏ మనిషైనా, స్త్రీ పురుషులు అయినా, దేవునికి వీరంతా పిల్లలే. ఆదాము నమ్మిన దేవుడే దేవుడే. నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా? దేవుని గూర్చి రకరకాలు ఈ మనుషులు చెబుతారా? ప్రతి తల్లి చెబుతుంది నీ తండ్రి ఇతడని. నా యేసుక్రీస్తు చెప్పాడు మన తండ్రి దేవుడని. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి